రాజకీయ వివాదంగా మారుతోంది. కూటమి వైసీపీల మధ్య యుద్ధం సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని, ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేశారనే ఆరోపణలు సుప్రీంకు చేరాయి. సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన సిట్ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సమయంలో జగన్ లక్ష్యంగా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాగా జగన్ తాజాగా పార్టీ నేతలతో అసలు లడ్డూ వ్యవహారంలో ఏం జరిగిందో వివరించారు. కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీ నేతల సమావేశంలో జగన్ లడ్డూ వ్యవహారంపైన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏం జరిగిందో వివరించారు. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడొస్తే మే 13న పోలింగ్ జరిగిందని గుర్తు చేశారు. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారని జగన్ చెప్పుకొచ్చారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలొచ్చాయి. ప్రభుత్వం మారిందని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతని నెయ్యి సరఫరా ప్రారంభమైందని వివరించారు. జూన్ 12, 20, 25, జూలై 4న మొత్తం 4 ట్యాంకర్లను ఏఆర్ డైరీ సరఫరా చేయగా అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయని చెప్పారు. ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ పడడంతో వెనక్కి పంపారని వివరించారు. జూలై 23న ల్యాబ్ రిపోర్ట్ రావడంతో జూలై 25న 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారని చెప్పారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డైరీకి సమీపంలో పార్క్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డైరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి టీటీడీకి పంపారని జగన్ పేర్కొన్నారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని సీబీఐ ఛార్జ్ షీట్లో కూడా రాసిందని జగన్ వెల్లడించారు. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని జగన్ వివరించారు. నిజానికి 2014-19 మధ్య ప్రీమియర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందని, ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసిందని చెప్పుకొచ్చారు.